అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన నిన్ను వీడని నీడను నేనే అనే కామెడీ స్టోరీని చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక పిల్లోడు ఉండేవాడు. వాడికి లడ్లంటే చాలా అసహ్యం, తినాలనిపించేది కాదు. ఆ పేరంటే చాలు అసహ్యంతో ఒళ్ళు జలధరించేది. ఇంకా ఆ వాసన పీలిస్తే చాలు కడుపులో దేవినట్లనిపిస్తుంది. ఆ పిల్లోడికి మొదట్నుంచి లడ్డూలు తినే అలవాట్లేదు. చిన్నప్పుడు లడ్లు అంటే ముందు పెట్టటం ఆలస్యం, ఇట్లా గుటుక్కుమనిపించేవాడు. ఇది మధ్యలోనే వచ్చింది నచ్చకపోవటం అనేది. లడ్లంటే ఈ అసహ్యం ఎలా వచ్చింది అంటే, ఆ పిల్లోడు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పక్కింట్లోనే రామయ్య అనే ఆయన ఉండేవాడు. ఆయన లడ్డూలు తయారు చేసి ఊర్లోని అంగళ్ళన్నింటికి సరఫరా చేసేవాడు. దాంతో వాళ్ళింట్లోంచి ఎప్పుడూ తీయని లడ్లు వాసన ఘుమఘుమలాడుతూ బయటకు వచ్చేది. వీడు చిన్నపిల్లోడు కదా, అది పక్కింట్లోనే కదా ఉండేది. దాంతో వాళ్ళు ఈ పిల్లోడు కనబడినప్పుడల్లా చేతిలో ఒక లడ్డూ పెట్టేవాళ్ళు. అలా అప్పటి నుంచి లడ్లు ఒకదాని మీద ఒకటి తిని తిని ఆ తీయని బూందీ వాసన పీల్చి పీల్చి మొహం మొత్తిపోయింది. ఆఖరికి లడ్డు కనబడితే చాలు ఒళ్ళు అసహ్యంతో జలధరించే స్థాయికి వచ్చేశాడు. ఆ వాసన అస్సలు పడేది కాదు. ఆ పిల్లవాడికి 12 ఏళ్ళు వచ్చేసరికి వాడి పోరు తట్టుకోలేక వాళ్ళమ్మా నాయన కూడా ఇల్లు మార్చేశారు. అలా ఆ వాసనకైతే దూరం అయ్యాడు గాని అబ్బాయి ఆ లడ్ల మీద అసహ్యం మాత్రం చెక్కు చెదరలేదు. అలా నెమ్మదిగా ఒక 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి వినాయక చవితి పండుగ వచ్చింది. వాళ్ళమ్మకు లడ్డూలంటే చాలా ఇష్టం. కాని కొడుకు కోసమని 4 సంవత్సరాలుగా ఇంటిలో ఒక్క లడ్డూ కూడా చేయలేదు. లడ్లు తినాలని ఒక్కటే మనసు పీకసాగింది. దాంతో ఏదైతే అయ్యింది అని పండక్కి శనగపిండితో బూందీలు చేసి వాటిని చక్కెర పాకంలో కలిపి తీయని లడ్లు చేసింది. పిల్లోడు బయట ఆడుకొని ఇంటికొచ్చేసరికి ఇల్లంతా లడ్లు వాసనతో ఘుమఘుమలాడిపోతూ ఉంది. దాంతో వాడికి ఒక్కటే చిరాకేసింది. కోపంగా వాళ్ళమ్మని పిలిచి, నాకు లడ్డూలంటే ఇష్టం లేదని తెలిసి కూడా లడ్లు చేస్తావా నువ్వు? నీకు నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదా ఏంటి? అసలు ఆ వాసనకే కడుపులో దేవినట్లు అనిపిస్తోంది కదే అంటూ చిందులు తొక్కసాగాడు వాళ్ళమ్మ మీద. ఆ మాటలు విన్న వాళ్ళ నాన్నకు చాలా కోపం వచ్చింది. ఏంరా, ఎప్పుడూ నీకిష్టమైనవే చెయ్యాలనా? మీ అమ్మకు మాత్రం కోరికలుండవా ఏంటి? అప్పటికే 4 సంవత్సరాలుగా ఒక్క లడ్డూ కూడా తినలేదు. ఏదో నాలుగు పీకుతూ ఉంటే ఈ ఒక్కసారికి చేసింది. దానికే నిప్పు తొక్కిన కోతిలెక్క ఇలా చిందులు తొక్కుతున్నావు? అసలు నీకుందా మీ అమ్మ మీద ప్రేమ? నువ్వు తింటే తిను, లేదంటే పో. మేం మాత్రం ఈ పండుక్కి లడ్డూలనే తింటాం అన్నాడు కోపంగా. ఆ మాటలతో ఆ పిల్లాడికి కోపం ఉంచుకొచ్చింది. తినండి, బాగా తినండి. నేనిప్పుడే నాగులాపురంలో ఉన్న మా అక్క వాళ్ళింటికి వెళ్ళిపోతున్నాను. పండగ అక్కడే చేసుకొని వస్తా అంటూ అప్పటికప్పుడు బట్టలన్నీ సర్దుకొని బయలుదేరుతున్నాడు. నాగులాపురం కర్నూలుకు దగ్గరే ఒక 10 మైళ్ళలో ఉంటుంది. ఆ పిల్లాడికి 2 అక్కలు. ఇద్దరినీ నాగులాపురానికే ఇచ్చారు. ఇద్దరిల్లు పక్కపక్కనే ఉంటాయి. వాడు మొదటగా పెద్దక్క ఇంటికి వెళ్ళాడు. తమ్ముణ్ణి చూడగానే ఆ అక్క చాలా సంబరపడింది. రారా తమ్ముడు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అమ్మా నాన్న ఎలా ఉన్నారా? కనీసం కబురు కూడా చేయకుండా హఠాత్తుగా ఊడిపడ్డావే అంది సంతోషంగా. అంటే ముందు చెప్పిగాని రాకూడదా ఏంటి అన్నాడు వాడు మూతి ముడుచుకొని. అదేందిరా తమ్ముడు అంత మాట అంటావ్? ముందే కలిస్తే నీకోసం ఏమన్నా ప్రత్యేకంగా చేసి పెడతాను కదా, అందుకని అలా అన్నా. ఇంకో అరగంటలో మీ పెద్దబావ వస్తాడు. అంతలోపు నువ్వు స్నానం చేసి రాపో, కలిసి తిందుగాని అంది. వాడు వాళ్ళమ్మ మీద అలిగి ఉన్నపలంగా వచ్చేశాడు గదా. దాంతో ఆకలి నకనకలాడసాగింది. స్నానం చేసి వచ్చేసరికి బావ కూడా వచ్చేశాడు. కుశల ప్రశ్నలు కాగానే ఇద్దరూ అన్నానికి కూర్చున్నారు. రే తమ్ముడు, ఈరోజు మంచి తీయని తినుబండారాలు చేశాను తెలుసా అంది అక్క. ఆ మాట వింటూనే వాడికి సర్రున నోట్లో నీళ్లూరినాయి. బచ్చాలు చేసిందా, కర్జికాయలు చేసిందా, మైసూరు పాకులు చేసిందా, గులాబ్ జాములు చేసిందా అని ఆలోచిస్తూ ఉంటే పెద్దక్క ఇద్దరికి విస్తరాకులు వేసి తలా 2 లడ్డూలు వడ్డించింది. ఆ లడ్లను చూడగానే ఇంకా పిల్లాడికి నోట్లో వెలక్కాయ పడ్డట్టయింది. ఏమన్నా అందామంటే పక్కనే బావ ఉన్నాడు. ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్నాడు. బావ ఆనందంగా ఒక లడ్డూ కొరుకుతూ, రే బామ్మరిది, మీ అక్క చేతిలో ఏం మహిమ ఉందో గాని ఏం చేసినా అమృతం లెక్క ఉంటుందిరా. ఈ లడ్లు చేయటం ఈ మధ్యలోనే నేర్చుకుందిలే. ఎంత కమ్మగా ఉన్నాయో చూడు. నాకైతే వాసనకే నోట్లో నీళ్లూరిపోతున్నాయి చూడు
అన్నాడు నాలుక చప్పరిస్తూ. బావ ముందు వద్దు అంటే పద్ధతిగా ఉండదు కదా. దాంతో వాడు లోపలే కుమిలిపోతూ ఆ 2 లడ్లను వేపాకు తిన్నట్టు తినసాగాడు. అంతలో తమ్ముడు వచ్చాడని తెలుసుకుని ఆ పక్కింట్లోనే ఉండే చిన్నక్క కూడా వచ్చింది. అంతలో బావా, ఏరా ఎట్లున్నాయి మీ అక్క చేసిన లడ్లు అని అడిగాడు. వాడికి ఏం చెప్పాలో తోచక, నిజమే బావా, అక్క చెయ్యి అమృతం. ఒక్కొక్కటి తింటూ ఉంటే స్వర్గానికి బెత్తెడు దూరం పోయొచ్చినట్లుంది. ఆహా, ఏం రుచి ఏం రుచి, నేను జన్మలో తినలేదు ఇంత కమ్మనైన లడ్లు అంటూ అక్కను ఆకాశానికెత్తేశాడు. ఆ మాటలకు ఆ అక్క పొంగిపోయి, ఇంక చాలు, వద్దు వద్దంటున్నా వినకుండా మరో 2 లడ్లు తెచ్చి తమ్ముని విస్తర్లో వేసింది. వాడు కక్కలేక మింగలేక నానా తిప్పలు పడి వాటిని కూడా తిన్నాడు. పక్కింటి నుంచి వచ్చిన చిన్నక్క తమ్ముడితో కాసేపు మాట్లాడి, ఇంకా ఎన్ని రోజులు ఉంటావురా తమ్ముడు ఇక్కడ అని అడిగింది. అక్కడే ఉంటే రోజూ లడ్లు మీద లడ్లు పెట్టి పెద్దక్క చంపుతుందేమో అని భయపడి, రేపు ఉదయమే పోతా ఉన్నా అక్క, పొలం పనులున్నాయి అన్నాడు వాడు. అలాగా, సరే, రేపొద్దున్న టిఫిన్కి మా ఇంటికొచ్చేసేయి, చిన్నబావ కూడా ఉంటాడు, తిని ఊరికి పోదువుగాన్లే అంది. ఆ పిల్లోడు అలాగే అన్నాడు. రాత్రి మళ్ళా అక్క ఎక్కడ లడ్లు పెడుతుందో అని భయపడిపోయి, అక్క, నేను లావు తగ్గాలని రాత్రిపూట ఏమీ తినటం లేదే, కొంచెం మజ్జిగుంటే ఇయ్యి చాలు అన్నాడు. ఆ అక్క సరే అని మజ్జిగిచ్చింది. వాడు మట్టసంగా మజ్జిగ తాగి పడుకున్నాడు. ఆకలితో రాత్రి సరిగా నిద్రపట్టలేదు. తర్వాత రోజు పొద్దున్నే వాడు వాళ్ళ చిన్నక్క ఇంటికి వెళ్ళాడు. చిన్నబావ వాణ్ణి చూసి, ఏంరా ఈ నడుమ నల్లపూసైనావు, అమ్మా నాన్న బాగున్నారా అంటూ పలకరించాడు. ఇంతలో చిన్నక్క అక్కడికి వచ్చి, రేయ్ తమ్ముడు, కాళ్ళు చేతులు కడుక్కునిరా, తింటూ మాట్లాడుకోవచ్చు అంది. వాడు ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు గదా. దాంతో బెరబెరా పోయి చేతులు కడుక్కొని చిన్నబావ పక్కనే కూర్చున్నాడు. వంటింట్లోంచి కమ్మని ఉగ్గాని బజ్జీ వాసన గుమ్మానికి బయటికి కొడతా ఉంది. నిన్న రాత్రి నుంచి ఏమీ తినకపోవటంతో వాడికి ఆకలి మరింత ఎక్కువైంది. చిన్నక్క ఇద్దరి ముందు విస్తరాకులు వేసింది. వాడు ఆశగా ఉగ్గాని బజ్జీ కోసం ఎదురు చూడసాగాడు. అంతలో అక్క ఒక పళ్ళెం నిండా లడ్డూలు తీసుకొచ్చి ఇద్దరికి తలా 2 వడ్డించింది. ఆ లడ్డూలను చూడగానే వాడు నాటుబాంబుల్ని చూసినట్టు అదిరిపడ్డాడు. నోట మాట రాలేదు. ఎలాగైనా తప్పించుకోవాలని, అక్క, నిన్ననే కదా పెద్దక్క ఇంట్లో లడ్లు తిన్నా, ఇక వద్దులే, ఇవి తీసేసి ఆ ఉగ్గాని బజ్జీ పెట్టు అన్నాడు. ఆ మాటలకు చిన్నక్క, అదేందిరా, పెద్దక్క పెడితే తింటావు, నేను పెడితే వద్దంటావా? నిన్న మధ్యాహ్నం పెద్దక్క చెయ్యి అమృతం, నా జన్మలో ఇంత తీయని లడ్లు ఎప్పుడూ తినలేదు అని అంతగా పొగిడేవే, అసలు పెద్దక్కకు లడ్లు చేయడం నేర్పిందే నేను. మరి అక్క చేసినవి అంత కమ్మగా ఉంటే నేను చేసినవి ఇంకెలా ఉండాలి, తిను తిను అంది కోపంగా. ఆ మాటలకు చిన్నబావ కూడా వంత పాడుతూ, తిను బామ్మరిది, తిని ఇద్దరిలో ఎవరు బాగా చేశారో చెప్పు, మీ అక్కగాని కోపం వచ్చిందనుకో, కాళికాదేవి లెక్క కత్తెత్తుకుని వస్తుంది, జాగ్రత్త అంటూ బెదిరించాడు. ఇంగ చూడు నా సామిరంగా, వాడు కక్కలేక మింగలేక నానా తంటాలు పడుతా ఆ 2 లడ్డూలు పెదాల మీద చిరునవ్వును చెదరకుండా తినేశాడు. వెంటనే చిన్నక్క, ఇప్పుడు చెప్పు తమ్ముడు, అక్కడ బాగున్నాయా ఇక్కడ బాగున్నాయా అంది ఆసక్తిగా. వాడు లోపలే ఏ రాయి అయితేనేంలే పళ్ళు ఓడగొట్టుకోవటానికి అనుకుంటూ బయటికి మాత్రం దొంగ నవ్వులు నవ్వుతూ, నీవే బాగున్నాయిలే అక్క, అవి స్వర్గం అంచు వరకే వెళ్ళినట్లుంటే ఇవి ఏకంగా స్వర్గంలోనే అడుగుపెట్టినట్లున్నాయి అన్నాడు. చిన్నక్క సంబరంగా, అలాగా, అయితే మరో 2 తెచ్చేదా అనింది లోపలికి పోతా. వాడు అదిరిపడిపోయి, చిన్నక్క, నిన్నటి నుంచి వరుసగా లడ్లే తింటున్నాను గదే, తిని తిని నోటికింక రుచి తగలడం లేదు, మరలా తింటాలే అన్నాడు. సరే అయితే ఒక 10 మూట కట్టిస్తా, దారిలో తిను అంటూ ఒక 10 మూట కట్టి తమ్ముడు ఇంటికి పోయే ముందు అందించింది. ఆ పిల్లాడు ఆ లడ్లు మూట తీసుకుని బయలుదేరాడు. ఎండ ఎక్కువగా ఉంది. సగం దూరం పోయాక బాగా అలసిపోయినాడు. ఎక్కడైనా కాసేపు హాయిగా పడుకుందామని చూస్తే పెద్దపాడుకు ముందు ఒక చిన్న గుడి కనబడింది. దానికి శనివారం తప్ప మిగతా రోజుల్లో ఎవ్వరూ రారు. ఆఖరికి పూజారి కూడా ఉండడు. దాంతో గుడి లోపలికి పోయినాడు. ఆ లడ్డూల మూట దేవుని ముందు పెట్టి వెనక్కి పోయి పడుకున్నాడు. కాసేపటికి బాగా నిద్రపట్టేసింది. ఆ ఊర్లో రంగన్న సుంకన్న అని 2 దొంగలున్నారు. ఆ చుట్టుపక్కల ఊర్లలో రోజుకొక చోట దొంగతనం చేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళని పట్టుకున్నా ఆచూకీ చెప్పినా 1,00,000 రూపాయల బహుమతి అని
ఆ ఊరి రాజు రాజ్యమంతా తండోరా వేయించాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ జగన్నాథ గట్టు మీద దొంగతనం చేసి ఆ గుళ్ళో కూర్చొని చెరిసగం పంచుకోవాలని అనుకున్నారు. అంతలో వాళ్లకు కమ్మని లడ్లు వాసన వచ్చింది. చూస్తే దేవుని విగ్రహం ముందు మూట కనబడింది. ఇక్కడ ఎవరూ లేరే, మరి వీటిని ఎవరు పెట్టుంటారు అని ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ మాటల చప్పుడికి ఆ పిల్లాడికి మెలకు వచ్చింది. లేచి ఒళ్ళు విరుచుకుంటూ బయటికి వచ్చాడు. వాడిని చూడగానే ఆ దొంగలు అదిరిపడిపోయారు. రేయ్, ఇక్కడ లడ్లు పెట్టింది నువ్వేనా అన్నాడు రంగన్న. అవును, ఏం అన్నాడు ఆ పిల్లాడు. మనల్ని పట్టుకుంటే 1,00,000 వరహాలు వస్తాయి గదా, అందుకని వీడు దీంట్లో ఏ మత్తుమందో విషమో కలిపి పెట్టినట్లున్నాడు. ముందు వీణ్ణే ఒకటి తినమందాం అన్నాడు సుంకన్న గుసగుసగా. రంగన్న కూడా సరే అని, రేయ్, ఈ లడ్డూలో ఒకటి తినరా నువ్వు అంటూ ఒకదాన్ని వాడి నోటికి అందించబోయాడు. చచ్చా, నాకు లడ్లంటే పరమ అసహ్యం, నేను తినను అంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు ఆ పిల్లాడు. దాంతో వాళ్లకు వాడి మీద మరింత అనుమానం పెరిగిపోయింది. వెంటనే వాళ్లలో ఒకడు బొడ్లోంచి కత్తి తీసి వాడి గొంతు మీద పెట్టి, నువ్వు మర్యాదగా తింటావా లేక కత్తితో కసుక్కును పొడిచేయమంటావా అన్నాడు భయపెడుతూ. ఆ పిల్లవాడికి భయంతో ఒళ్ళంతా తడిచిపోయింది. గజగజ వణుక్కుంటూ లోపలే తిట్టుకుంటూ ఘట్టసంగా ఆ లడ్డూని తిన్నాడు. దొంగలు కాసేపు చూశారు. వాడికి ఏమీ అవ్వలేదు. అంతలో రంగన్న, రేయ్, వాడి అన్నిట్లోనూ మత్తుమందు కలపకుండా ఏదో ఒకదానిలోనే కలిపి ఉండొచ్చేమో కదా అన్నాడు అనుమానంగా. సుంకన్నకు కూడా అది నిజమేమో కదా అనిపించింది. దాంతో వాడి పక్కనే కూర్చొని కత్తి ముందు పెట్టి మరీ తినరా, తిను అంటూ ఒక్కొక్క లడ్డూ పెట్టసాగారు. కాదంటే ఎక్కడ చంపుతాడో ఏమో అని భయపడి ఆ పిల్లాడు ఒకదాని తర్వాత ఒకటి కళ్ళనీళ్లు పెట్టుకుని గమ్మున తినసాగాడు. కడుపులో దేవినట్లయింది. థూ థూ అంటూ అమ్మని తిట్టి ఇంట్లోంచి అనవసరంగా కోపంతో బయటికి వచ్చినందుకు తనకు తగిన శాస్తి జరుగుతూ ఉంది అని బాధపడసాగాడు. కొన్ని లడ్లు తిన్నాక కాసేపు వాళ్ళిద్దరూ వాడినే చూడసాగారు. వాడు ఎట్లున్నాడో అలాగే ఉన్నాడు. ఏమాత్రం చెక్కు చెదరలేదు. దాంతో వాళ్లకు ఆ లడ్డూల్లో ఏమీ లేదని అర్థమైంది. రంగన్నకు కింద కొంచెం లడ్లపొడి కనిపించింది. దాన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు. తియ్యగా, మధురంగా, అద్భుతంగా అమృతం లెక్క అనిపించింది. అబ్బా, ఎంత బావుందిరా ఈ లడ్డు, అనవసరంగా నీ వెధవ అనుమానాల వల్ల నోటికాడిది పోయింది. నువ్వెప్పుడూ ఇంతే, పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఆలోచనలు అన్నాడు కోపంగా సుంకన్నతో. ఆ మాటలకు సుంకన్నకు చిర్రెత్తుకొచ్చింది. ఏంరా, నేను చెప్తే నువ్వు చెయ్యాలనా? నీకు తెలివి లేదా? సొంతంగా ఒక్కటి ఆలోచించే శక్తి లేదు కాని మళ్ళీ నన్నే అంటావా? బుర్ర తక్కువ వెధవా అన్నాడు. దాంతో మాట పెరిగిపోయింది వాళ్లకు. ఒకరితో ఒకరు కలయబడ్డారు. చేతికి ఏం దొరికితే అది తీసుకొని కింద మీద పడి కొట్టుకున్నారు వాళ్ళు. దాంతో చివరికి ఇద్దరు రక్తాలు కారుతూ ఉండగా స్పృహ తప్పి పడిపోయారు. ఆ పిల్లోడు వెంటనే గుడి తలుపులు మూసేసి బయట గడియ పెట్టి ఉరుక్కుంటూ రాజభటుల దగ్గరికి పోయి విషయమంతా వివరించాడు. వెంటనే భటులు ఆ పిల్లోడితో పాటు గుడికి చేరుకుని దొంగల్ని పట్టుకున్నారు. వాళ్ళని చూసిన సైనికాధికారి, రేయ్, వీళ్ళు మామూలు అల్లాటప్పా దొంగలు కాదు, చుట్టుపక్కల 4 రాజ్యాల్లో దొంగతనాల మీద దొంగతనాలు చేస్తూ అందరికీ పెద్ద సవాలుగా మారిపోయారు. వీళ్ళని పట్టుకుంటే 1,00,000 రూపాయలని మన రాజు దండోరా కూడా వేయించాడు. ఈ రోజు నీ వల్ల వీళ్ళు దొరికారు. విషయం రాజుకు తెలిస్తే చాలా సంబరపడతాడు అంటూ వాళ్ళు ఉరుక్కుంటూ పోయి రాజుకు దొంగలు పట్టుబడ్డ విషయాన్ని తెలిపారు. రాజు చాలా సంబరపడి ఆ పిల్లోణ్ణి సభకు తీసుకురమ్మన్నాడు. భటులు ఆ పిల్లోణ్ణి రాజసభకు తీసుకుని పోయారు. రాజు ఆ పిల్లోణ్ణి చూసి, శభాష్, మేం దండోరా వేయించినట్లుగానే నీకు 1,00,000 వరహాలు రేపు నిండు సభలో అందరి ముందు ఘనంగా సన్మానం చేసి ఇస్తాం. ఈ సంతోష సమయంలో ముందు నీ నోరు తీపి చేయాలి అంటూ ఎవరక్కడా, వెంటనే సభలో అందరికీ తీయని మిఠాయిలు తీసుకుని రండి అని కేకేశాడు రాజు. వెంటనే లోపల్నుంచి భటులు ఒక డబ్బాలో తినుబండారాలు పట్టుకుని వేగంగా అక్కడికి వచ్చారు. రాజు ఆ డబ్బా తెరిచి అందులోంచి ఒక గుండ్రని లడ్డూ తీసి ఆ పిల్లోడి నోటికి అందించబోయాడు. ఆ లడ్డూను చూడగానే ఆ పిల్లోడికి గిర్రున కళ్ళు తిరిగి, అమ్మో, మళ్ళీ లడ్డా అంటూ గట్టిగా కేక పెట్టి దభీమని వెనక్కి విరుచుకుని పడిపోయినాడు. కథ సమాప్తం.